హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఓమి టాక్స్. దిస్ ఇస్ మోహన్. రీసెంట్గా మా ఊర్లో శ్రీ శ్రీ పైడమమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం జరిగినాయి. సో అందులో భాగంగా మా ఊర్లో ఎడ్ల బండ్ల పోటీలు పెట్టడం జరిగింది. దాని గురించి తయారు చేసిన గ్రౌండ్ ఇది. చూస్తున్నట్టయితే చాలా నీట్గా తయారు చేసి ఉంచారు. ఇక్కడ పోటీలు పాల్గొనడానికి కొంతమంది పోటీదారులు వచ్చారు. వాళ్ళ దగ్గరికి వెళ్దాం రండి. మొత్తం 6 వచ్చారు. ఫస్ట్ చూసుకుంటే లక్కవనిపాలెం చోడవరం మండలం వీళ్ళు. అండ్ వీళ్ళ తర్వాత కూడా ఉన్నది కూడా వీళ్ళదే. లక్కవనిపాలెం వాళ్ళది కూడా సేమ్ చోడవరం మండలమే. నెక్స్ట్ వెళ్దాం రండి. ఇది వచ్చేసి అర్జునగిరి, ఇది కూడా చోడవరం మండలమే. అండ్ నెక్స్ట్ 4వది వచ్చేసి వాయిలపాడు వేపాడ మండలం వీళ్ళదే. నెక్స్ట్ కృష్ణారెడ్డిపేట నుంచి వచ్చారంట వీళ్ళ. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి చోడవరం వీళ్ళది కూడా. సో మ్యాగ్నూస్ ఇక్కడ చోడవరం నుంచి చాలా వచ్చాయి. ఇక్కడ ట్రాక్లోకి వెళ్ళిపోతే ట్రాక్ అంతా బాగా రెడీ చేశారు. గ్రౌండ్ మొత్తం చూస్తే జెండాలు పెట్టి మొత్తం అన్ని బాగా రెడీ చేశారు. అండ్ ఇలా చూసుకుంటే జనాలు కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ పోటీలు ఎప్పుడు జరుగుతాయి ఏంటి అని చెప్పేసి మీరు చూసుకున్నట్టయితే మీకు కనిపిస్తున్నారు కదా అక్కడ. అండ్ అలానే ఇక్కడ చూసుకుంటే ఎద్దులను తీసుకొచ్చి ట్రాక్ చుట్టూ నడిపిస్తున్నారు. సో ఎందుకంటే ఆ ట్రాక్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి వాటికి తెలియడం కోసం. అండ్ ఇందులో రూల్స్ వచ్చేసి ఏంటి అంటే 3 రౌండ్స్ వేయాలి. ఎవరైతే తక్కువ టైంలో వస్తారో సో వాళ్ళకి ప్రైజ్ మనీ అనేది డిసైడ్ చేస్తారు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అలా 5 ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఈ ట్రాక్ అలవాటు చేయడం వల్ల ఏంటి అంటే వాటికి కూడా తెలుస్తుంది అనమాట ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. సో అందుకే వాళ్ళు కూడా అలా అలవాటు చేస్తున్నారు. ఇక్కడ జనాలు చూస్తే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పోటీలు ఎప్పుడు మొదలు పెడతారా ఏంటి అని చెప్పేసి. సో వాళ్ళతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నా. అండ్ ఫైనల్లీ పోటీలు అయితే మొదలయ్యాయి. చూస్తున్నారు కదా, స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. కానీ పోటీలు అయితే చాలా హోరాహోరీగా చాలా మంచిగా అయితే జరిగాయి. అందరూ అయితే బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి వీడియోలో చూసి. ఇలా మంచి రసవత్తరంగా జరుగుతున్న పోటీల్లో బాగానే జరిగాయి. 3 పోటీలు ముగిసేసరికి పోలీసులు వచ్చారు సడన్గా. సో ఎక్కడి నుంచి వచ్చారో ఎలా వచ్చారో తెలియదు. సో సడన్గా పోటీలు ఆగిపోయి ఏంటా అని చెప్పి చూస్తే అక్కడ పోలీసులతో డిస్కషన్ జరుగుతుంది. సో మీరు చూస్తున్నట్టు అక్కడ వ్యాన్ కనిపిస్తుంది చూడండి. సో పర్మిషన్స్ అవి లేవని చెప్పి ఆపేశారు. చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఇంక వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అలాగా తీర్థం ఎంజాయ్ చేసాం. డ్యాన్స్ పెట్టారు. అలా టెంపుల్ నుంచి బయటికి రాగానే గరిడి కనిపించింది. చూసుకుంటే చాలా పెద్ద ఎద్దు చూసారు కదా అక్కడ, సంబద్రప్పని ఉంటారు. అండ్ అలానే కొంచెం ముందుకెళ్ళగానే రంగులట్నం కనిపించింది. తర్వాత బొమ్మలు ఇవన్నీ మనం చిన్నప్పుడు చాలా బాగా చూసుంటాము.
వాటి గురించి ఎగబడి కొట్టుకునే వాళ్ళం. మోరీ మిక్చర్. సో వీటన్నిటిని చూసిన తర్వాత నాకు అనిపించేది చిన్నప్పుడు మనం వీటి గురించి పేరెంట్స్ని ఎంత ఇబ్బంది పెట్టేవాళ్ళం అని చెప్పేసి. సో ఇది మా ఊరు పైడితల్లమ్మ అమ్మవారి జాతర రీసెంట్గా జరిగింది. సో వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.